హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ క్లాసెస్ అనేవి ఎంతగానో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. 2026 జనవరి 20వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో మొదటి అంశం వచ్చి ఈఐడి అంటే ఎలక్ట్రానిక్ గుర్తింపు. దీని గురించి చూద్దాం. లిక్టెన్స్టైన్ యూరోపియాలోని చిన్న దేశాల్లో ఒకటి. అక్కడ అంతా డిజిటల్ పాలనే కొనసాగుతూ ఉంటుందనేసి, కృత్రిమ మేధాను సమర్థవంతంగా మెరుగుపరుచుకుంటుందని రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ దేశ జనాభా వచ్చి 40,000 లోపే ఉంటుంది. విస్తీర్ణం వచ్చి 160 చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది. కానీ తలసరి జీడిపిలో ప్రపంచంలోనే 2వ స్థానంలోనైతే ఈ దేశం అనేది నిలిచింది. 2020 నుంచి ఈఐడి అంటే ఎలక్ట్రానిక్ గుర్తింపు విధానం అనేది తీసుకొచ్చారు. ఇది ఒక నెంబర్ మాత్రమే కాదు, స్మార్ట్ కార్డుగా యాప్ రూపంలోనైతే ఇది ఉంటుంది. దీంతో పత్రాలపైన సంతకాలు చేయవలసిన అవసరం అనేది ఉండదు. డిజిటల్ సంతకాలే చేయొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. పన్ను చెల్లింపులు ఇటువంటివన్నీ కార్యక్రమాలు కూడా, లైసెన్స్కి సంబంధించిన దరఖాస్తులు ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే చేయొచ్చు. డిజిటల్ పాలనలో 2 దశాబ్దాలుగా ఎస్తోనియా దేశం అనేది ప్రపంచానికే మార్గదర్శకంగా అయితే ఉంది. అక్కడ 99% సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. పెళ్ళి, విడాకులు, భూమి కొనుగోలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలన్నీ కూడా డిజిటల్ రూపంలోనే ఎస్తోనియాలో అయితే జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ డిజిటల్ సూచీల్లోని ఎస్తోనియా అనేది మొదటి స్థానంలో అయితే నిలిచింది. అలాంటి దేశాన్ని 2030 నాటికి వెనక్కి నెట్టి తొలి స్థానానికైతే చేరాలనేది లిక్టెన్స్టైన్ అనేది తన లక్ష్యంగా అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి బాధ్యతాయుత దేశాల సూచీలో భారత్కు 16వ స్థానం. ఈ సూచీకి సంబంధించి అంతకుముందు క్లాస్లో కూడా ఈ సూచిక విడుదలవుతుందనేసి దీని గురించి అయితే చర్చించాం. ఇందులో బాధ్యతాయుత దేశాల సూచీకలో మొదటి 3 స్థానాలు వచ్చి సింగపూరు, సెకండ్ ప్లేస్ వచ్చి స్విట్జర్లాండ్, థర్డ్ ప్లేస్ వచ్చి డెన్మార్క్ దేశాలు అనేవి తొలి 3 స్థానాల్లో అయితే నిలిచాయి. మన భారతదేశం వచ్చి 16వ స్థానంలో అయితే నిలిచింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చంటే, ఇటీవలే బాధ్యతాయుత దేశాల సూచికను అయితే విడుదల చేశారు. ఈ సూచికలో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉందని అడగచ్చు. ఆన్సర్ వచ్చి 16వ స్థానం. నెక్స్ట్ అంశం వచ్చి ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలి. దీని గురించి చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 86వ అఖిల భారత సభాపతుల సమ్మేళనంలో ప్రసంగిస్తూ ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ప్రత్యక్ష ప్రసారాలు, డిజిటలీకరణ సహాయంతో సభా కార్యకలాపాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా అనేక సవాళ్ళను అయితే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి వృద్ధి రేటు అంచనాలు పెంచిన IMF. దీని గురించి చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదిలో 3.3% వృద్ధి చెందొచ్చని IMF అయితే పేర్కొంది. 2025-26లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3% అని ఉంటుందనేసి IMF అయితే పేర్కొంది. 2026-27, 27-28లో అయితే 6.4% ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఈ వృద్ధి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే ఆ వృద్ధి రేట్ అనేది ఎంత ఉందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు ఎంత వృద్ధి రేటు పెంచారనేది, IMF ఎంత వృద్ధి రేటు చెప్పింది, వరల్డ్ బ్యాంక్ ఎంత వృద్ధి రేటు గురించి చెప్పింది అనేవి కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయితే అడుగుతూ ఉంటాడు. సో ఇవనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి 2030కి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్. దీని గురించి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తాజాగా ఒక నివేదికను అయితే విడుదల చేసింది.
ఈ నివేదికలో 2030 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ దేశంగా అయితే చేరనుంది, ఆ జాబితాలో అయితే చేరుతుందని అయితే ఈ నివేదికలు అయితే పేర్కొన్నారు. 2028 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే భారత్ అనేది అవతరించనుందని కూడా చెప్పడం జరిగింది. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $10 బిలియన్ స్థాయికైతే చేరుకుంటుందనేసి అంచనా వేసింది. తలసరి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. తలసరి ఆదాయము $4,500 దాటితే ఆ దేశాన్ని ఎగువ మధ్య ఆదాయ దేశంగా అయితే పరిగణిస్తారు. దీనికి భారత్ కొన్ని సంవత్సరాల్లో అయితే ఈ మైలురాయిని కూడా చేరుకుంటుందనేసి అంచనా వేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన 100 ఏళ్ళు అంటే 2047 నాటికి 100 సంవత్సరాలు అనేది స్వతంత్రం వచ్చి పూర్తవుతుంది. ఈ 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలని అయితే ప్రభుత్వం అనేది లక్ష్యంగా కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఒక తాజా నివేదికలో ఎగువ భారత్ అనేది ఏ సంవత్సరానికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారొచ్చు అనేసి అయితే అంచనా వేసిందని అడగచ్చు. 2030కి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి పద్మపాణి పురస్కారం. దీని గురించి చూద్దాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం అయితే అందనుంది. ఈ విషయాన్ని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులైన వారు దీని గురించి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఎలా అంటే, ఇటీవలే ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం అనేది అందుకున్నారు. ఇతను దేనిలో ప్రముఖుడని కూడా అడగచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడు. నెక్స్ట్ అంశం వచ్చి గణతంత్ర వేడుకలకు అమరావతి ముస్తాబు. దీని గురించి చూద్దాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్ని ఏటా విజయవాడలో అయితే నిర్వహిస్తూ వచ్చింది. ఇకపై వీటిని రాజధాని అయినటువంటి అమరావతిలో అయితే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నెల 26న గణతంత్ర వేడుకలు అనేవి అక్కడే నిర్వహిస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధం చేస్తూ ఉంది. నెక్స్ట్ అంశం వచ్చి చైనాలో మళ్ళీ తగ్గిన జనాభా. చైనాలో వరుస 4 సంవత్సరాల నుంచి కూడా జనాభా అనేది తగ్గుతూ వస్తుంది. 2025లో దాదాపు 1 కోటి మేర జనాభా అనేది తగ్గుదల అనేది ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలా ఏళ్ల పాటు అమలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి అనేది వస్తుందనేసి అయితే అక్కడ విశ్లేషకులు అనేవారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి భారత్ యుఏఈ మెగా రక్షణ బంధం. దీని గురించి చూద్దాం. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అనే అతను భారతదేశ పర్యటనకు అయితే వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, యుఏఈ అధ్యక్షుడు ఇద్దరు కూడా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా అయితే అడుగులు వేశారు. దీంతోపాటు ఎల్ఎన్జి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 2032 నాటికి రెండు దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్య లక్ష్యంగా అయితే ముందుకు సాగనున్నారని పలు చర్చలు అయితే సాగించారు. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల్లో భాగంగా భారత మహిళల బ్యాడ్మింటన్కు మార్గదర్శిగా నిలిచినటువంటి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్నటువంటి సైనా నెహ్వాల్ ఆటకైతే వీడ్కోలైతే పలికింది. ఈమె ఇక నుంచి ఆడడం లేదనేసి చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్స్ క్రీడా అంశాల్లో డైరెక్ట్గా వాళ్ళు ఏ క్రీడకు చెందినవారు అనేసి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఈ విషయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 20వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా అయితే మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ క్లాసెస్ అనేవి ఎంతగానో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే
గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అయితే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.